ఫ్రెండ్స్, తాజాగా పేర్సేటిగూడలో అంటే ఉప్పల్ దగ్గర హైదరాబాద్లో ఒక టెక్కీ సాఫ్ట్వేర్ అమ్మాయి తేజస్విని అనే అమ్మాయి అర్ధనగ్నంగా మొత్తం రోడ్ల మీద అరుచుకుంటూ తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని అమ్మవారి చీరని తీసుకుని తను ఏకంగా వెళ్ళి అక్కడ ఉన్న చెరువులో దూకి శవమై తేలింది. అయితే ఇది పక్కన పెట్టేస్తే అసలు ఈ అమ్మాయి వెనకాల ఉన్న నిజాలు కనుక తెలుసుకున్నట్టయితే షాక్ అయిపోవాల్సిందే. సాధారణంగా హైదరాబాద్లో ఉప్పల్ ఆ చుట్టుపక్కల ఏరియాల్లో ఈ రెంట్లు ఎంత ఉంటాయి? మామూలుగా సాధారణంగా అద్దెలు ఎంత ఉంటాయి? 7,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 బెడ్రూమ్ అయితే, సింగిల్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్ ఇలాగా రకరకాలుగా. ఇక్కడ మీరు చూస్తున్నారు చూసారా, ఇదే అనమాట ఆ గుడి, ఆ అమ్మాయి చేసిన గుడి. అయితే ఇక్కడ ఏమైంది, సాధారణంగా ఈ ఏరియాల్లో 7,000 నెలకి 7,000 రూపాయల నుంచి దాదాపుగా 30,000 వరకు ఉంటుంది. అంటే ఇల్లుని బట్టి బెడ్రూమ్స్, 3 బెడ్రూమ్స్, కొంచెం పార్కింగ్, కార్ పార్కింగ్ ఉంటే అలా రకరకాలుగా ఉంటే ఏమవుతుంది, దానికి సంబంధించి రేటు పెరుగుతుంది. ఎంత కాదనుకున్నా ఇటువంటి ఏరియాలో నెలకి 30,000 ఉంటే చాలా గొప్ప విషయం, అంతకు మించి ఉండదు. ఎందుకంటే హైదరాబాద్లో హైటెక్ సిటీ అటువంటి ఏరియాస్లో రెంట్లు ఎక్కువ, కానీ ఈ ఏరియాస్లో రెంట్స్ అంతేం ఎక్కువ ఉండవు, మహా అయితే 30,000 ఉంటాయి. కానీ ఈ అమ్మాయి ఏకంగా రోజుకి 3,500 చొప్పున దగ్గర దగ్గర నెలకి 1,00,000 రూపాయలు కడుతుంది రెంట్ కింద. అదేంటి, ఈ అమ్మాయి చనిపోవడానికి రెంట్కి సంబంధం ఏంటి అని మీరు అడగొచ్చు. ఇక్కడ చాలా పెద్ద సంబంధం ఉంది. ఈ అమ్మాయి ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో కేవలం ఫస్ట్ ఫ్లోర్ వరకే పర్మిషన్ ఉంది, కానీ వాళ్ళు అక్రమంగా పైన ఇంకొక 2 ఇళ్ళు కట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని వార్తా సమాచారాల ప్రకారం ఏం చేస్తున్నారంటే లాడ్జ్లు అవి నడిపిస్తున్నారట. మరి ఓకే, లాడ్జ్లు నడిపిస్తున్నారు, సరే, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, బిజినెస్ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ రోజుకి 3,500 ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే దగ్గర దగ్గర నెలకి 1,00,000. అసలు ఉప్పల్ లాంటి ఏరియాల్లో 1,00,000 రూపాయల రెంట్కి, అది కూడా మామూలు చిన్న అపార్ట్మెంట్కి అంటే అది ఎలా ఉంటుంది? మహా అయితే పెద్ద పెద్ద విల్లాలు ఉంటాయి చూసారా, 5,000 ఎస్ఎఫ్టీ, కొంపల్లి, కోకాపేట లాంటి ప్లేసెస్లో విల్లాస్ ఉంటాయి కదా, ఆ విల్లాస్ అయితే 1,00,000 రూపాయలు ఉంటాయి. కానీ ఈ అమ్మాయి సాధారణమైన అపార్ట్మెంట్కే 1,00,000 రూపాయలు ఇవ్వడం ఏంటి అంటే, ఇక్కడే ఏదో మతలబు ఉందన్నమాట. అంటే ఏదో జరగబోయేది జరుగుతోంది, జరగకూడదు జరిగింది. సో ఈ అమ్మాయి అంత డబ్బులు ఇచ్చి అక్కడికి చేరాల్సిన అవసరం ఏంటి? ఈ అమ్మాయి ఏమైనా పోనీ పెద్ద కంపెనీకి సీఈఓనా అంటే నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 50,000 కన్నా ఎక్కువ ఉండదు శాలరీ. పోనీ 1,00,000 వేసుకోండి, 1,50,000 వేసుకోండి, 2,00,000 వేసుకోండి. వాళ్ళకి వచ్చిన జీతంలో సగానికి సగం 1,00,000 రూపాయలు వెళ్ళి తీసుకెళ్ళి తను ఇంటి రెంట్కే కడుతోంది అంటే ఇక్కడ ఏదో తెలియని ఒక పెద్ద విషయం జరుగుతుంది అనేది పోలీసుల అనుమానం. దాని గురించి కూడా ఇప్పుడు పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత మాత్రమే ఈ కేసుకు క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో ఈ అమ్మాయి అయితే దొరికింది చనిపోయినట్టుగా, కానీ మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మవారి విగ్రహం మాత్రం చాలా దారుణం అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.